హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈ వీడియోలో మటన్ కర్రీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లో చేసుకోవడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. నేనైతే ఈ కర్రీ కోసం హాఫ్ కేజీ మటన్ను తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చెక్క, లవంగం, యాలకులు వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 2-3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్కు మొత్తం ఈ మసాలాలు బాగా పట్టే వరకు కలిపి తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల మటన్లోని వాటర్ బయటకు వచ్చి ముక్క మెత్తగా ఉడుకుతుంది. ముందుగా 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో ఉడకనివ్వాలి. మసాలాలు కూడా ముక్కకు బాగా పడతాయి. ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. అలా అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాక ఇందులో కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు ఆయిల్లో కారాన్ని ఉడికించుకుంటాను. దీనివల్ల కారం కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి కర్రీ టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉండాలని చాలామంది కారం ఎక్కువ వేసుకుంటారు. కారం ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ పోతుంది. కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత పక్కనే స్టవ్ పైన కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. నేను కర్రీలో అయితే ఇలా వేడి చేసిన వాటర్ అయితే పోసుకుంటాను. అలా పోసుకోవడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత నేను కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ అయితే పెట్టుకొని ఉడికించుకుంటాను. ఇలా పెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసుకొని చూస్తే వాటర్ అంతా ఇంకిపోతుంది, ముక్క మాత్రం మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇంకేమైనా కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలనుకుంటే కూడా ఉడికించుకోవచ్చు. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు చేసినా ఇలా సింపుల్గానే కర్రీ చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో కారం క్వాంటిటీ, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్ప వేరే ఇంకా మసాలాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ రాదు. ఇవి రెండు సరిగా చూసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్